నమస్తే అండి. కూటమిలో అన్ని పార్టీల నాయకులకి, అన్ని పార్టీల కార్యకర్తలకి, ముఖ్యంగా జనసేన పార్టీ వీర మహిళలకి, అలాగే జన సైనికులకి కూడా నా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కాస్త లేట్ అయినా సరే, ఇప్పుడు కూటమి స్ఫూర్తి గురించి, కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితి గురించి నేను కాస్త బహిరంగంగానే చర్చించాలనుకున్నాను. ఎందుకంటే ఇది నార్మల్గా అంతర్గతంగా చర్చించాల్సిన విషయం అయినప్పటికీ, ఎందుకంటే అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదంటే బీజేపీ మాధవ్ గారికి కానీ కొన్ని విషయాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నది నా ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి వ్యూహం వల్ల ఆయన రాజమండ్రి జైలుకు వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడం, పైకి రావడం, కలిసి పోటీ చేస్తానడం, అలాగే బీజేపీని కూడా కలుపుకొని వెళ్ళడం, ఇవన్నీ చేసిన తర్వాత ఓట్లు చేయకుండా అనూహ్యమైన విజయాన్ని ఎవరు ఊహించండి. 151 చాలా ఎక్కువ అనుకుంటే 164 సీట్లు, అవి కూడా ఆ 11 సీట్లు కూడా కొన్ని పొరపాట్ల వల్ల పోయినాయి తప్ప రాత్రి 175 సీట్లు వచ్చే పరిస్థితి. ఆ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారి చొరవ, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అలాగే మోడీ గారి నాయకత్వం అన్నీ కలిసి వచ్చాయి. అయితే అది ఈ రానున్న స్థానిక ఎన్నికల్లో కానీ, రాకపోతే 2029 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మళ్ళీ రిపీట్ అవ్వాలంటే మనం అనుకున్న ఒప్పందం, జాయింట్ అగ్రిమెంట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. క్షేత్ర స్థాయిలో మనం అనుకున్నవి అమలు జరగాలి. ఏమనుకున్నాం మనం? టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బీజేపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బీజేపీకి 30%, టీడీపీకి 10%, అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 60%, టీడీపీకి 30%, అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాటా, అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి 60% ఉంది. అక్కడ ఎమ్మెల్యే అధికారం లేని దగ్గర కూడా కార్యకర్తలు బలపడాలంటే వాళ్ళకి ఎంతో కొంత పవర్ కావాలనే ఉద్దేశంతో 30% జనసేనకి, 10% బీజేపీకి ఇవ్వాలని తీర్మానించుకున్నాం. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలామంది పదవులు ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అగ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మంచి నిర్ణయాలు తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలుకు పాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుంది, లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందని నేను అన్నాను. ఎందుకంటే క్షేత్రస్థాయిలో తప్పులు జరుగుతున్నాయి. రాష్ట్రం అంతా, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ్వడం వల్ల ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. సార్, ఇక్కడ ఈ పలానా కమిటీ చేశారు, అందులో మన జనసేనకి స్థానం లేదు. ఇక్కడ పలానా మార్కెట్ యార్డ్ ఇచ్చారు, అందులో జనసేనకి స్థానం లేదు. ఇలా చాలా చెప్తున్నారు. సో అవి నేను అందుకంటే అది అధిష్టానం చూసుకుంటుందన్న దృష్టితో వదిలేశాను. అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నేను నివసిస్తున్న నియోజకవర్గం ఈస్ట్, విశాఖపట్నం ఈస్ట్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఉన్నా. ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిగా కూడా ఉన్నా. ఇక్కడ ఒక 5 దేవాలయాలు ఉన్నాయి విశాఖపట్నం ఈస్ట్లో. 5 దేవాలయాలకి కమిటీలు వేశారు. ఎందులోని జనసేనకు చోట్లేదు. ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడంలా. నేను వెలగపూడి రామకృష్ణబాబు గారితో మాట్లాడాను, అలాగే ఇక్కడ చోడే పట్టాభిరామ్ గారితో కూడా మాట్లాడాను. ఏంటి ఈ అన్యాయం ఎందుకు ఇలా జరుగుతుందంటే, సార్ మేము అధిష్టానానికి పంపించాం, అధిష్టానం ఇవే పంపించింది అన్నారు. అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే ఇవి డిసైడ్ చేశారు, లేదా లోకేష్ బాబు గారు డిసైడ్ చేశారు అన్నట్టు చెప్తున్నారు. నిజంగా అది జరిగిందా అంటే నేను జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది, వాళ్ళిద్దరికీ క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు కలిసి వెళ్ళాలని ఉంది. అయితే మరి నిన్న కరకచెట్టు పాలమంబ, ఎవరైతే మత్స్యకార దేవత, మత్స్యకార అందరూ కూడా, ఉత్తరాంధ్రలోని మత్స్యకారులందరూ కూడా కరకచెట్టు పాలమంబ అంటే అత్యంత పవిత్రమైన గుడి, అత్యంత ప్రభావవంతమైన గుడి. ఆ దేవాలయానికి కమిటీలు నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీ, ఒక్కరు బీజేపీ.
జనసేన 0. నేను ఎమ్మెల్యే గారిని అడిగాను, ఏంటి అంటే లేదండి ఇవ్వాలండి, మీకు తప్పు జరిగింది. తప్పు జరగడం అంటే 30% అడిగారు, 3 సీట్లు ఇవ్వాలి కదా, 3 కాకపోతే 2 ఇవ్వాలి, 2 కాకపోతే 1 ఇవ్వాలి, 1 కూడా లేకుండా 0 అన్నది కరెక్ట్ కాదండి, ఇది నేను పైకి తీసుకెళ్తున్నానని కూడా చెప్పాను. వాళ్ళు చాలా మర్యాదగానే చెప్పారు. కానీ ఇదే పరిస్థితి ప్రతి చోట కొనసాగుతుందన్నది నాకు ఒక అనుమానం వచ్చి ఈ వీడియో పెడుతున్నాను. ఎక్కడైనా సరే క్షేత్రస్థాయిలో జనసేనకు రావాల్సిన 30% రాకపోతే డెఫినెట్గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి, అలాగే అధిష్టానాన్ని తెలియజేయండి. ఎందుకంటే అప్పుడే మనకి 2029లో కానీ రాకపోతే ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మనకి సముచితమైన రిజల్ట్స్ వస్తాయి. లేదంటే మళ్ళీ చచ్చిందనుకున్న జగన్ పార్టీ మళ్ళీ బలపడుతుంది, మళ్ళీ రోడ్డు మీద ఎక్కుతుంది. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో జోక్యం చేసుకొని నియోజకవర్గ స్థాయిలో ఎవరికైనా ఇచ్చారు, రాష్ట్ర స్థాయిలో 5,000 వచ్చినాయి 3,000 వచ్చినాయి కాదండి, నియోజకవర్గ స్థాయిలో జనసేనకి ఎన్ని ఇచ్చారు, బీజేపీకి ఎన్ని ఇచ్చారు, టీడీపీ ఎన్ని తీసుకుంది అన్నది ప్రతి టెంపుల్ పైన కూడా, ప్రతి టెంపుల్ కమిటీలో కానీ మార్కెట్ కమిటీలో కానీ ఎక్కడైనా సరే అవి కనబడాలి. పారదర్శకత ఉండాలి. పారదర్శకత ఉంటే అంటే ఫ్యూచర్ అంతా మనదే, 2029 కాదు, తర్వాత 34 ఎలక్షన్స్ కూడా మనమే గెలుస్తాం అనేది సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే.